హలో ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ అనేది రీసెంట్గా రిలీజ్ అయింది. సో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండ్ సెలెక్షన్ ప్రొసీజర్ ఏమేమి ఇంపార్టెంట్గా ఉంటాయి అనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పచ్చు. ఇప్పుడు ప్రజెంట్ టోటల్గా మీరు ఇక్కడ వేకెన్సీస్ చూసుకుంటే 8,283 8,283 వేకెన్సీస్తో ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే డేట్స్ టు అప్లై November 17th నుంచి December 7th లోపు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ చూడండి, ఎగ్జామ్ డేట్స్ వచ్చేటప్పటికి ప్రిలిమ్స్ Jan 2024లో జరగబోతుంది అండ్ మెయిన్స్ వచ్చేటప్పటికి Feb 2024లో ఉంటుంది. ఎవరైతే మనకి బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో అండ్ అదర్ దెన్ దట్ బీటెక్ ఎనీ స్ట్రీమ్ గ్రాడ్యుయేషన్స్ ఏదైతే ఉన్నారో గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు కావచ్చు, సో ఆల్రెడీ బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతా ఉన్న వాళ్ళు, డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, సో ఇప్పుడు ఈ ఇయర్ ఎవరైతే పాస్డ్ అవుట్స్ ఉన్నారో వాళ్ళు కూడా, వీళ్ళందరికీ ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఇది అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఏజ్ వచ్చేటప్పటికి 20 నుంచి 28 ఇయర్స్ లోపు, అంటే 20 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఎవరికైతే ఉంటాయో వాళ్ళు మనకి మెయిన్గా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నోటిఫికేషన్లో మీకు క్లియర్గా ఇచ్చారు బర్త్ డేట్ అనేది యాజ్ పర్ దట్ అప్లికేషన్ ఎలా ఉండాలి అనేది కూడా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నేను చెప్పాను కదా, గ్రాడ్యుయేషన్ అనేది ఉండాలన్నమాట. సో అది ఏ కైండ్ ఆఫ్ స్ట్రీమ్ అయినా సరే, మీరు డిగ్రీ చదివినా లేదా బీటెక్, టెక్నికల్, అదర్ దెన్ టెక్నికల్, గ్రాడ్యుయేషన్ అనేది అక్కడ కంపల్సరీ. సో దానికి సంబంధించి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ సెలెక్షన్ ప్రొసీజర్, ప్రిలిమ్స్, మెయిన్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో అందుకే చెప్తాను, ఎస్బీఐ క్లర్క్ అనేది ఒక మంచి ఆపర్చునిటీ అండి. ఎందుకంటే మీకు ఎగ్జాక్ట్గా ఇచ్చిన డేట్స్కి పర్ఫెక్ట్గా ఆ సిలబస్తో ఎగ్జామ్ని కంప్లీట్ చేపిస్తారు అండ్ యాజ్ వెల్ యాజ్ రిక్రూట్మెంట్ కూడా జరిగిపోతుంది. ఎస్బీఐ క్లర్క్లో ఉన్న మెయిన్ ఆపర్చునిటీస్ ఏంటి అంటే, ఫస్ట్ వన్, క్లరికల్ దగ్గర నుంచి మీరు ఒక సీనియర్ క్యాడర్ పోస్ట్కి వెళ్ళే వరకు కూడా ఇన్ డిపార్ట్మెంటల్ మీకు కంప్లీట్గా కొన్ని ఎలిజిబిలిటీస్ కావచ్చు, లేకపోతే మనకి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి ఎస్బీఐ క్లర్క్ చేస్తూనే మీకు చాలా వరకు బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. శాలరీ కావచ్చు, బేసిక్ ఎలవెన్స్, ట్రాన్స్పోర్టేషన్ ఎలవెన్స్, ఇట్లా. సో వాటితో పాటుగా మీరు అనుకున్నది, అది పీఓ ఎగ్జామ్ లేదా పీఓ జాబ్ కొట్టాలనుకున్నారా, లేకపోతే ఇంకొక జాబ్ని గోల్గా పెట్టుకున్నారా, క్లర్క్ ఎగ్జామ్ అనేది మీకు పర్ఫెక్ట్గా ఇన్ టైంలో కంప్లీట్ అయిపోతుంది. అండ్ స్ట్రెస్ లేకుండా పర్ఫెక్ట్గా సిలబస్ చదివితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ హ్యూజ్ వేకెన్సీ ఉంది కాబట్టి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అటు ఎస్బీఐ క్లర్క్ లోపల నుంచి మనకి సీనియర్ క్యాడర్ పొజిషన్కి వెళ్ళే ఒక ఛాన్స్ని, మనం ఒక ఆపర్చునిటీని పెట్టుకుంటాం. అండ్ రెండోది వచ్చేటప్పటికి ఆల్రెడీ మన దగ్గర ఒక జాబ్ అనేది ఉంది, ఒక సెక్యూర్ ఉంది, ఫినాన్షియల్గా మనం స్టేబుల్గా ఉంటాము అండ్ యాజ్ వెల్ యాజ్ మనకంటూ ఒక జాబ్ ప్రొఫైల్ ఉంటుంది. కాబట్టి దాంతోపాటు మనం అనుకున్న వేరే గోల్ని కూడా నెమ్మదిగా అట్లా కూడా రీచ్ అవ్వడానికి ఒక పాసిబిలిటీ ఉంటుంది. రెండు వేస్లో కూడా మీరు అనుకున్నది సాధించడానికి ఎస్బీఐ క్లర్క్ అనేది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ చూడండి, ఈ సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేటప్పటికి మీకు ఇందులో ప్రిలిమ్స్ ఫస్ట్ ఉంటుంది. ఆ ప్రిలిమ్స్లో మీకు 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఎబిలిటీ అనేది ఉంటుంది. మీడియం ఆఫ్ ఎగ్జామ్ అనేటప్పటికి ఇంగ్లీష్లో ఉంటుంది. క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఇంగ్లీష్లో ఇవ్వబడతాయి. నెక్స్ట్ వన్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ నుంచి కూడా 30 క్వశ్చన్స్. ఫస్ట్ ఇంగ్లీష్ నుంచి 30 అండ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ నుంచి 35 క్వశ్చన్స్. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి 1 మార్క్ అనేది అలర్ట్ చేయబడుతుంది. అండ్ టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి జరుగుతాయి. 1 అవర్ టైం. ప్రతి దానికి కూడా 20 minutes టైం ఉంటుంది. అందుకే చెప్పాను, రీసెంట్ పాస్డ్ అవుట్స్ కావచ్చు, ఆల్రెడీ బ్యాంకింగ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్న వాళ్ళకి వెరీ బేసిక్గా ఉండేది యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్, నార్మల్గా ఉండే సబ్జెక్ట్స్. కాకపోతే మీకు ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, ఇచ్చిన డ్యూరేషన్ Jan 2024లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరుగుతుంది కదా, సో ఆ టైంలోపు మీరు వాళ్ళు ఏదైతే డ్యూరేషన్ ఇచ్చారో ఆ ఇన్ టైంలో పర్ఫెక్ట్గా పెట్టుకోవడం నేర్చుకోగలగాలి. అంటే క్వశ్చన్స్ని పర్ఫెక్ట్గా ఆన్సర్ పెట్టడం నేర్చుకోవాలి. అది ఇంగ్లీష్ అయినా, యాప్టిట్యూడ్ అయినా, రీజనింగ్ అయినా. ఆ ప్రాక్టీస్ని మీరు చేయగలిగితే, ఆ ప్రాక్టీస్ని మీరు అందుకోగలిగితే, సో ప్రిలిమ్స్ని చాలా ఈజీగా మీరు క్లియర్ చేయొచ్చు. కొంతవరకు నార్మల్గా చెప్పాలంటే ప్రాక్టికల్గా కష్టమే, కాకపోతే మీరు ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టి, మీరు ప్రిపేర్ అయ్యేదాన్ని బట్టి చూసుకుంటే ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ ఎగ్జామ్. ప్రాక్టీస్ మీద కంప్లీట్గా డిపెండ్ అయి ఉంటుంది. కాన్సెప్ట్స్ని విని ఎంత బాగా మీరు ప్రాక్టీస్ చేయగలిగితే అంత ఈజీగా ప్రిలిమ్స్ని క్వాలిఫై అవుతారు. అది క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్స్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది, క్వశ్చన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సబ్జెక్ట్స్ అవే ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, సేమ్ ఇంగ్లీష్
యాప్టిట్యూడ్, రీజనింగ్. కాకపోతే కంప్యూటర్ యాప్టిట్యూడ్ లాంటిది, కంప్యూటర్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి యాడ్ అవుతాయి. జనరల్ అవేర్నెస్ అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్ అనేవి ఇక్కడ యాడ్ అవ్వడం జరుగుతుంది. ఈవెన్ బ్యాంకింగ్ రిలేటెడ్, కరెంట్ అఫైర్స్ ప్రజెంట్ ఏం జరుగుతున్నాయి, స్టాట్ జీకే రిలేటెడ్ అవి యాడ్ అవ్వడం జరుగుతుంది. ఒక 2 సబ్జెక్ట్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. సో ప్రతి సబ్జెక్ట్కి కూడా మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే 50 క్వశ్చన్స్ అనేవి ఇవ్వబడతాయి. ఓన్లీ ఇంగ్లీష్కి మాత్రం 40 క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. సో టోటల్గా మీరు జనరల్గా చూసుకున్నట్టయితే 190 క్వశ్చన్స్ అనేవి ఇవ్వబడతాయి. అండ్ యాజ్ వెల్ as 200 మార్క్స్కి అది ఉంటుంది అనమాట. ఓవరాల్గా మీరు ఇక్కడ చూసుకునేటప్పటికి 200 మార్క్స్కి అది ఇవ్వబడుతుంది. అండ్ డ్యూరేషన్ టైం వచ్చేటప్పటికి 2 hours 40 minutes ఉంటుంది. సో దిస్ ఈజ్ అ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కనుక చూసుకున్నట్టయితే మీరు మెయిన్స్ కనుక క్వాలిఫై అయిపోతే అక్కడితో ఎగ్జామ్ ప్రొసీజర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ సాలరీ అండ్ ప్రమోషన్ నేను చెప్పాను కదా, వీళ్ళకి సాలరీ కూడా మంచి నోటెడ్ సాలరీ అండి అది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి ప్రమోషన్ లెవెల్ ఉంటుంది. అండ్ దాంతో సీనియర్ కేడర్ వరకు మీరు వెళ్ళొచ్చు. అండ్ అట్లా నేను చెప్పినట్టుగా 2 ways కూడా ఉంటాయి. కాబట్టి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. మీరు యూజ్ చేసుకునే విధానం బట్టి ఈ నోటిఫికేషన్ని మీరు ఎట్లా యూజ్ చేసుకుంటున్నారు, ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు, ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు అనమాట. తర్వాత మీ మెయిన్ లక్ష్యం ఏదైతే ఉంటుందో దానికి ఈజీగా వెళ్ళిపోవడానికి ఇది ఒక మంచి పిల్లర్ అవుతుంది చాలా మందికి. కాబట్టి వదులుకోవద్దు. ఎస్బీఐ క్లర్క్ హ్యూజ్ వేకెన్సీతో వచ్చింది అని చెప్పొచ్చు. అండ్ ఇది ఓవరాల్గా దీనికి సంబంధించిన మెయిన్ ఇన్ఫర్మేషన్. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు మన ఐఏసీలో ప్రతిసారి కూడా ఈ బ్యాంకింగ్కి కావచ్చు, ఎస్ఎస్సికి కావచ్చు, ఎవ్రీ ఎగ్జామ్కి కూడా మనం ఇంటెన్సివ్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి నిర్వహించడం జరుగుతుంది. స్పెషల్ ప్రోగ్రామ్స్ని నిర్వహించడం జరుగుతుంది. ఈవెన్ రీసెంట్గా మనకి బ్యాంకింగ్కి సంబంధించి కూడా ఈ రియల్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, లేకపోతే మనకి అండ్ స్పెషల్ ప్రోగ్రామ్స్ని నిర్వహించడం జరిగింది. నేను చెప్పానే ఇన్ టైంలో ఎలా చేయగలగాలి అనేది కూడా మనం ఇక్కడ డిజైన్ చేసి సేమ్ దానికి తగ్గట్టుగానే స్టూడెంట్స్ని లేదా ఆస్పిరెంట్స్ని ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది అనమాట. ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగానే ప్రతి దాంట్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ మీరు ప్రిపేర్ అవుతున్న ప్రిపరేషన్లో ఆ కంటెంట్ని యాడ్ చేసి మీ ప్రిపరేషన్ స్ట్రాటజీని అక్కడ కంప్లీట్గా మీకు అదే విధంగా ఇచ్చేలాగా ప్రోగ్రామ్స్ని డిజైన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ అవి జరుగుతున్నాయి కూడా, గతంలో కూడా జరిగాయి. సో అలాంటి బ్యాచెస్, అలాంటి తగ్గట్టుగా ప్రోగ్రామ్స్ ఇవన్నీ మన దగ్గర జరుగుతాయి. అండ్ న్యూ బ్యాచెస్ వచ్చేటప్పటికి ఎవ్రీ మండే స్టార్ట్ అవుతాయి. దీనికి సంబంధించి ఇంకా మీకు డీటెయిల్స్ కావాలి అంటే అక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ని మీరు కనుక కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీకు పూర్తి డీటెయిల్స్ని ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో అస్సలు మిస్ చేసుకోవద్దు. అసలు మీరు డౌటే పడద్దు. అప్లై చేయండి ఆ పర్టికులర్ డేట్స్లో దీనికి అండ్ ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. జై హింద్.